టెంపుల్కి వచ్చానండి. కాకపోతే 6 అయిపోయింది. 6కి బంద్ చేసేస్తారంట. 5 o'clockకే రావాలి. సో రేపు వచ్చి చూద్దాం 5 o'clockకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మార్నింగ్ 6 అవుతుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ పట్టుకొని వస్తే కింద దిగచ్చు. కింద మొత్తం షిప్స్ ఉంటాయి. ఆ బోటు ఒక అంటే 100-200 అట్లా మాట్లాడుకొని మనం మొత్తం అన్ని ఘాట్స్ చూడొచ్చు అనమాట. సో నాకు గంగా హారతి ఎట్లాగా మిస్ అయిపోయింది. సాయంత్రం చూసుకుంటాను. ఇప్పుడైతే ఘాట్స్ చూద్దాం. గంగా స్నానాలు కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అని చెప్పాడు. గ్రూప్లో వెళ్తే 200 అంట. సో బెటర్ అనిపించింది. 1500 కూడా చెప్తున్నారు. అంత అవసరం లేదు. 100-200లోకి వస్తారు అడిగితే. సో ఇప్పుడు వెళ్ళి అన్ని ఘాట్స్ చూసేసి మళ్ళీ ఇక్కడే దింపుతాడు మణికర్ణికలోనే. సో మణికర్ణిక కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మణికర్ణిక కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చిన తర్వాత. స్టార్ట్ అయింది బోట్ జర్నీ. ఒక్కొక్క ఘాట్ చూపించి మొత్తం తిప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. 200 తీసుకున్నారు నా దగ్గర. సో గ్రూప్లోనే బెటర్. గ్రూప్లోనే వస్తా అని అడగండి. సోలో అయితే 1500 అట్లా చెప్తున్నాడు. సో బేరం ఆడుకుంటే నేను గ్రూప్లోనే వస్తాను, 100-200 ఇస్తా అంటే సరే అన్నాడు. వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ వచ్చేసి దశాశ్వమేధ ఘాట్. ఈ ఘాట్లో ఈవినింగ్ 6 o'clock to 7 o'clock ఉంటుంది గంగా హారతి. మ్యాక్సిమం అందరు ఇక్కడికే వస్తారు, ఇక్కడే బాగుంటుందని. ఇప్పుడు సన్ రైజ్ అయింది, చాలా బాగుంది వ్యూ. ఇది అహల్యాబాయి ఘాట్ అంట. సో ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఇది వచ్చేసి మున్షి ఘాట్. దర్భంగా ఘాట్ అంట. ఇప్పుడు వచ్చేసి ఇది హోటల్ అయిందంట. కావాలంటే ఈ హోటల్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఉదయపూర్ రాజా వాళ్ళ ఘాట్ అంట. వచ్చేసి పాండ్య ఘాట్ అంట. మన పాండవులు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే వాటర్లో స్నానం చేశారంట. బాబు పాండే ఘాట్ అంట. కాళికామాత భక్తుడంట ఆయన. ఇది ఛత్రపతి శివాజీ గారు కట్టించిన ఘాట్ అంట. అందుకే ఛత్రపతి శివాజీ ఘాట్ అని వచ్చింది పేరు. ఇది వచ్చేసి నారద్ ఘాట్ అంట. ఇక్కడ ఎవడు స్నానం చేయడు. ఇక్కడ స్నానం చేస్తే అంటే లవర్స్ ఉన్నా కానీ లేకపోతే లవర్స్ కానీ స్నానం చేసి ఇంటికి వెళ్తే గొడవలు అయిపోతాయి అని చెప్తున్నారు. అంటే నారద ముని శాపం పెట్టాడంట ఇక్కడ ఎవరు స్నానం చేయకూడదని. అయినా జనాలు అయితే చేస్తున్నారు, మరి తెలియక చేస్తున్నారేమో. ఇది వచ్చేసి మానస్ సరోవర్ ఘాట్ అంట. సన్ రైజ్ అయితే అదిరిపోయింది.
బోట్స్తో కింద వాటర్ షైన్ అవుతుంది. ఇది వచ్చేసి కేదార్ ఘాట్ అంట. అంటే ఇంటి లోపల దేవుడు సగం పార్వతి సగం శివుడు రూపంలో ఉంటారంట. సో అందరినీ దండం పెట్టుకోమని చెప్తున్నారు. మొత్తం పక్షులు బాగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఫుడ్ ఏమైనా ఫీడ్ చేస్తున్నారో ఏమో మరి. మొత్తం బోట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. మేబీ చూద్దాం మన దగ్గర కూడా వస్తాయేమో. ఈ ఘాట్లో వచ్చేసి అఘోరాలు ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నారు. లాలీ ఘాట్ అంట. ఇది వచ్చేసి జై రాజా హరిశ్చంద్ర ఘాట్ అంట. ఇక్కడ కూడా డెడ్ బాడీస్ని కాలుస్తారు. ఇక్కడ కూడా డెడ్ బాడీస్ కాలుస్తారు. సో మణికర్ణిక ఘాట్ ఒక్కటే కాదు, ఈ 2 ఘాట్స్లోనే కాలుస్తారు. కాకపోతే సో ఈ పక్క నుంచి కావాలంటే వచ్చేసి నైట్ టైం ఇక్కడ పడుకోవచ్చు అంట. నేను టెంట్ తెచ్చుకొని ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నా. చూడాలి రేపు చెక్అవుట్ ఉంది నాది. రేపు దాని తర్వాత ఇక్కడికి వద్దామా లేదా చూడాలి. అఘోరాలు కూడా ఎక్కువ మంది ఇక్కడే ఉంటారని చెప్తున్నారు నైట్ టైమ్స్. ఇక్కడ క్యామెల్స్ ఉన్నాయి, హార్సెస్ కూడా ఉన్నాయి. సో మనీ తీసుకొని తిప్పుతారేమో. అలానే స్టాల్స్ చాలానే కెమ్స్ ఉన్నాయి మరి, కానీ పడుకోవడానికి ఉండేటట్టు లేదు. మొత్తం చెత్తతో నిండిపోయింది ప్లేస్. చూద్దాం, నార్మల్గా అయితే వచ్చి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ స్లో చేసి ఇక్కడ ఆపుతున్నారు. ఇక్కడ దిగచ్చు అనుకుంటా. సరే దిగి ఒకసారి చూద్దాం ఏంటో. साफ सुथरा पानी है ना. देखिए भैया, कमर में पानी सबको नहाना है ना. जिसको तैरने आता है तैरेंगे नहीं भैया. कैमरा लगा हुआ, तुरंत जल पुलिस वाला आएगा, उठा ले जाएगा. तैरने के लिए यहाँ पर मना है, ठीक है. స్నానం చేయాలంటే చేసుకోవచ్చు అంటాడు. कमर में पानी में सबको नहाना है. चलिए आइए, उतरिए. ఎందుకండి స్నానం చేసుకునేటప్పుడు స్నానం చేసుకుని అంటాడు. కాకపోతే లోపలికి వెళ్ళొద్దు, స్విమ్ చేయొద్దు అంటాడు. ఇక్కడ స్విమ్మింగ్ ఎలా లేదు, మీకు వచ్చినా సరే జస్ట్ డిప్ అయ్యి మళ్ళీ వచ్చేయాలి బయటికి అంటాడు. నేనైతే చేద్దాం అనుకోవట్లేదు, చూద్దాం. వీళ్ళు స్నానాలు చేసే గ్యాప్లో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది మొత్తం ఆ ఏరియా మొత్తం చూసి రావచ్చు. శివుడికి నంది, గణేష్ స్వామికి ఎలుక, ఈ వాహనాలు కదా. మరి హనుమంతుడి వాహనం ఏంటో తెలుసా? చాలామంది తెలియదు హనుమంతుడి వాహనం ఉందని. హనుమంతుడి వాహనం ఉంటే ఆయన ఆయనకి వాడాల్సిన అవసరం లేదు కాబట్టి. క్యామెల్స్ గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలా? దీని రెడ్ బ్లడ్ సెల్స్ 240% వరకు ఇంక్రీజ్ అయ్యి ఉంటాయంట. అందుకే ఇవి 30 gallons ఆఫ్ వాటర్ 10 minutesలో తాగలవు. మన వాళ్ళు ఎక్కడికి వచ్చినా భక్తి అంటారు, కానీ ఏంది ఇది చెత్త. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మన వాళ్ళు పట్టించుకోరు. డస్ట్బిన్స్ పెడితే అట్లీస్ట్ అందులో అన్నీ వేస్తారు కదా. ప్రతి ఒక్కరు మనకెందుకు అనుకుంటే ఇంట్లో ఉంటుంది. ఇంకేం చేస్తాం. బాగాలేదు, మళ్ళీ గలీజ్గా ఉంది ఇక్కడైతే. ఇక్కడ పడితే అక్కడ చెత్త పడేశారు. మనోడు తక్కడగా స్టైల్లో ఉరుక్కుంటూ వస్తున్నాడు. 100 rupees అంట హార్స్ ఎక్కాను సరదాకి. ఇదివరకు ఎప్పుడో రైడ్ చేశా కాశ్మీర్లో, మళ్ళీ ఇప్పుడు. హార్సెస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా? వీటికి 360 degrees చూడగలవు. హార్సెస్ ఐస్ 360 degrees వరకు తిప్పగలవు. ల్యాండ్ మ్యామల్స్లో బిగ్గెస్ట్ ఐస్ ఉన్న జీవి కూడా హార్సే.
గంగలోకి అనుకుంటా, గంగలో వదిలిపెట్టడానికి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. రుద్రాక్షలు, ఏమో కాశీ విశ్వనాథుడి ఫోటో ఉన్న చిన్నది. ఇక్కడ ప్రసాదం ఉంది, బొట్టు పెట్టించుకోవాలంటే బొట్టు పెట్టించుకోవచ్చు. బ్రైడ్ ఫోటోగ్రఫీ అనుకుంటా ఇక్కడ చేయించుకుంటున్నారు. బాగా వస్తుంది ఫోటో. వెనక ఘాట్స్, వాటర్. మన బోట్ యాడుంది ఎత్తుక్కోవాలి. ఒక్కడ కూడా కనపడట్లేదు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. ఫ్లైట్లో ఇంకా పైసలు ఇవ్వలేక వాడే ఎత్తుక్కుంటాడు నన్ను. షాప్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఏమన్నా వాటర్ లాంటిది ఏమన్నా ఉంటే వాటర్ తాగుదామని. ఐ స్పీక్ తెలుగు. My language is Telugu. But so when you're filming on YouTube for YouTube, are you filming in Telugu? Yes. Like for us, 28 states, we have 28 different languages, and we have more than 1,000 mother tongues. It's huge. So it's extremely. అందరు వెయిట్ చేస్తుంది మణికంఠిక ఘాట్ కోసమే అని నాకు తెలుసు. సో దిస్ ఈస్ ద మణికంఠిక ఘాట్. ఇప్పుడు ఇక్కడ ఆపుతారో లేదో తెలియదు, ఆపితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు అందరు వెయిట్ చేసేది शमशान घाट मणिकर्णिका ये वाला। हाँ, इसी जगह डेड बॉडी जलता है, 24 घंटा डेड बॉडी जलता रहता है। इसी जगह पार्वती और भोलेनाथ स्नान किए थे। पार्वती का कान का कुंडन और भोलेनाथ का मणि गिर गया था, इसलिए यहाँ पे भोलेनाथ जी ने श्राप दे दिए कि यहाँ का धरती हमेशा जलता ही रहेगा, इसलिए यहाँ पे डेड बॉडी जलाया जाता है। सब लोग नमस्कार कह लीजिए। उसके बगल में देखिए काशी करवट है, जड़ा हुआ मंदिर। नेपाल का काठमांडू के राजा ने दान किए ललिता घाट पे। ఇది వచ్చేసి లలిత ఘాట్ అంట. నేపాల్ రాజా ఉంటారు కదా, ఆయన దానం చేశాడంట. సో ఇప్పుడే బోట్ రైడ్ అయిపోయింది. 200 రూపీస్ అంటే ఓకే, బెటరే అనిపించింది నాకైతే. 200 రూపీస్కి మొత్తం ఘాట్స్ తిప్పి చూపించారు, స్నానాలు చేయించుకో. ఒక 1 అవర్ వెయిట్ చేశారు కూడా స్నానం చేయడానికి. నాట్ బ్యాడ్. చాలామంది స్కామ్ చేస్తారు, మీరైతే చూసుకొని మాట్లాడుకొని ఎక్కండి. 1500 అని చెప్పారు నాకు స్టార్టింగ్ పొద్దున్న, కానీ నేను మాట్లాడుకొని 200లో వెళ్ళిపోయి వచ్చాను. సో ఇప్పుడు మనం వెళ్ళేది మణికర్ణిక ఘాట్. సో ఈ మణికర్ణిక ఘాట్ గురించి 3 స్టోరీస్ ఉన్నాయి. దాంట్లో పాపులర్ స్టోరీ అది నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో శివుడు ఇంకా పార్వతి ఇక్కడికి వచ్చినప్పుడు మణికర్ణిక అంటే చెవు, మణి అంటే చెవుకి అది వేసుకునే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ రింగ్ ఇక్కడ పడిపోయిందంట. సో రాజా ఇంకా వాళ్ళ శిష్యులు వీళ్ళు ఇక్కడ ఉంటే శివుడు వెళ్ళి వాళ్ళని అడిగాడంట, ఇయర్ రింగ్ చూసారా మీరు అని. ఆల్రెడీ శివుడికి తెలుసు వీళ్ళు చూసి తీసుకున్నారని. సో వాళ్ళు చూడలేదని అబద్ధం చెప్పారంట. దాంతో కోపం వచ్చి శివుడు, మీకు శపిస్తున్నాను, ఈ భూమి ఎంతవరకు ఉంటే అంతవరకు ఇక్కడ మీరే ఫైర్ వెలిగించి మీరే దహన సంస్కారాలు అన్నీ చేయాలని చెప్పి శివుడు చెప్పాడంట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రాజా డోమ్ ఉంది కదా, అక్కడి నుంచే రోజు ఫైర్ తీసుకొచ్చి ఇక్కడ వెలిగించుకుంటారు. ఇప్పటివరకు ఆ ఫైర్ అయితే ఆగలేదంట, ఇంకా ఆగదు కూడా. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్సే ఇంకా ఇప్పటికీ చేస్తున్నారంట, ఆ బ్రాహ్మిన్సే, వాళ్ళకి వచ్చిన శాపం వల్ల. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఫైర్ వెలిగించిన తర్వాత, శవం కాల్చిన తర్వాత ఆ పని వాళ్ళు ఉన్నారు కదా, ఆ సేమ్ చితిమంట అది ఉంది కదా, ఆ సేమ్ దాంతోనే వీళ్ళు కూడా ఫుడ్ వండుకుంటారంట. అంటే మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్తాయి ఇవి, ఇంట్లో వండుకుంటారు దాంతోనే. సో వాళ్ళకి చాలా సింపుల్, వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ని చూస్తారు కదా, సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మనకే కొద్దిగా ఏదో అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. కాపీరైట్ పడిద్దని చెప్పి నేను వీడియో తీయలేదండి. లిటరల్లీ డాగ్స్ తింటున్నాయి హ్యూమన్ రిమైనింగ్స్. ఇక్కడ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏంటంటే శవాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నో వన్ ఈస్ కేరింగ్.
అట్లా వదిలేస్తున్నారు అంతే. మిగిలిన మొత్తం ఈ డాగ్స్ తింటుంటే చూస్తే చాలా బాధ అనిపించింది. నాన్ స్టాప్ 24 hours కాలుతూనే ఉంటాయి ఇక్కడ. ఒక 2 డెడ్ బాడీస్ని కాలుస్తున్నారు అక్కడ, ఇంకో 2 రెడీగా వెయిట్ చేస్తున్నారు. అది అవ్వగానే మళ్ళీ వీళ్ళు అట్లా కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఈ టెంపుల్ ఉంది కదా, ఇది 9 degrees వరకు బెండే ఉంటుంది స్లైట్గా, 9 degrees యాంగిల్లో. ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడా లేదు, ఇది ఒక్కటే. మళ్ళీ వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఇది సగం వరకు మునిగిపోద్దంట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దిస్ ఈజ్ యువర్ తెలుగు ట్రావెలర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మరికర్ణికా ఘాట్. బాయ్.